హల్లెలూయా. చూడండి ప్రేమలారా, దీనికి లేఖనం తెలియజేస్తున్నది మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో స్పష్టంగా ఈ రకంగా రాయబడింది. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండుడి. ఆత్మ వలన ప్రార్థన చేయించు అన్నాడు. ఆత్మ వలన ప్రార్థన చేయించు. ఆత్మ వలన, ఆత్మలో ప్రార్థన చేసేటువంటి వాడు ఫెసిలిటీస్ కొరకు ఎక్కువ చూడు. ఏంటి? సదుపాయాల కొరకు, ఒక రకంగా చెప్పాలంటే సదుపాయాల కొరకు, లేదా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల కొరకు పెద్దగా ఆలోచన చేయడం. నాకు అది లేదు, నాకు ఇక్కడ ఇది లేదు, లేకపోతే నాకు ఫ్యాన్ లేదు, లేకపోతే నాకు కంఫర్ట్గా లేదు, అది లేదు. ఆత్మ వలన ఏమంటాడు? ప్రతి సమయమునందు ఏనగా ప్రతి సమయమునందు నీకు ప్రార్థన చేయాలని అనిపించిన ప్రతి సమయంలో దేవుని ఆత్మ నడిపింపు ఉండాలి. కానీ నువ్వు ప్రతి సమయంలో కూడా ప్రార్థన చేసుకుంటూ, నువ్వు నడుచుకుంటూ కూడా ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన నడక అన్నారు, ప్రేయర్ వాక్. ఈ ప్రేయర్ వాక్ ద్వారానే ఎరికో గోడలు కూల్చబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రతి సమయమునందు ప్రతి విధమైన ఎవరి కొరకైనా, ఎటువంటిదైనా స్వస్థత అయినా లేకపోతే మేలు కొరకైనా ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థన చేసేటువంటి వారముగా ఉన్నాము. సమయం లేదు, ఈ సమయంలోనే చేయాలంటే ఒక రూల్ లేదు. ప్రతి సమయంలో నీకు వీలు కూరిన ప్రతి సమయంలో ప్రార్థన చేయ. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ప్రతి సమయంలో నువ్వు ఆత్మదేవుడు నిన్ను ప్రేరేపించిన కొలది అనేకమైన అంశాల కొరకు, నీ కొరకు మాత్రమే కాక అనేకమైన అంశాల కొరకు ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. పట్టుదలతో, పూర్ణమైన పట్టుదలతో మనము విజ్ఞాపన చేయొచ్చు, మెలకుగా ఉండాలి అని చెప్పేసి బైబిల్ తెలియజేస్తున్నది. చాలాసార్లు మనలో ఉన్నటువంటి కొద్ది మందిలో ఉన్న భావన ఏంటంటే, ఈ రకంగా ఆత్మతోటి ప్రార్థన చేయాలి అంటే, ఆత్మలో ప్రార్థన చేయాలంటే, ఆత్మ అభిషేకముతో ప్రార్థన చేయాలంటే గొప్ప భక్తులు మాత్రమే ఇలాంటి ప్రార్థన చేస్తారు అనేటువంటి ఆలోచన చాలా మంది కలిగి ఉంటారు. పెద్ద పెద్ద పాస్టర్లు, పెద్ద పెద్ద అభిషేక్తులు, పెద్ద పెద్ద గొప్ప గొప్ప వారు మాత్రమే ఇలాగే చేయగలుగుతారు అని చెప్పేసి అనుకుంటారు. కాదు కాదు కాదు, ఈ యొక్క ఆలోచన సరైనది కానే కాదు. ప్రతి విశ్వాసి, దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క వ్యక్తి పరిశుద్ధాత్మ సహాయముతో ప్రతి సమయంలో ప్రార్థన చేయడానికి దేవుడు ఆస్కారం ఇచ్చాడు అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. ఒక మహోన్నతమైన ప్రార్థన చేసిన వ్యక్తి గురించి బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? ఒక అద్భుతమైన ప్రార్థన చేసిన వ్యక్తి కొరకు బైబిల్ ఏం చెప్తుందంటే, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వరకు భూమి మీద వర్షింపలేదు. జాగ్రత్తగా వినండి. జనరల్ గా మనం ఏమనుకుంటామంటే, ఎక్స్ట్రాడినరీ పర్సన్స్, గొప్ప గొప్ప వాళ్ళు, గొప్ప గొప్ప అభిషిక్తులు మాత్రమే ఇలాంటివి చేయగలుగుతారు, ఆత్మ సహాయంతో ప్రార్థన చేయగలుగుతారు అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటాం. మేము చిన్నవాళ్ళం, విశ్వాసంలో బలహీనం కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే, ఏలియా గురించి, ఒక అద్భుతమైనటువంటి ప్రార్థనా యోధుని గురించి ఏం చెప్తుందంటే, ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. మన వంటి అంటే ఎవరులాంటి? మన అంటే ఎవరు? నాలాంటి స్వభావం ఆయనకున్నదట, నీలాంటి స్వభావం ఆయనకున్నది, మనలాంటి మనుషుడే అని చెప్పేసి బైబిల్లో స్పష్టంగా తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తాం. చూడండి ప్రేమలారా, చాలా చోట్ల దేవుని యొక్క అభిషిక్తులు వారి గురించి వాళ్ళు ఏమి ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నారంటే, మేము సాధారణమైన మనుషులమే అన్నారు. మనలాంటి స్వభావం కలిగిన వాడే,
మనలాంటి స్వభావం అంటే ఏంటి చెప్పండి? మనలాంటి స్వభావం అంటే ఏంటిది? పోలిక. మనలాంటి గుణం. ఇక్కడ చూడండి, స్వభావం అంటే మనలాగే ఆయనకి కోపం ఉంది, మనలాగే ఆయనకి భయం ఉంది, మనలాగే ఆయనకి ఆకలి ఉంది, మనలాగే నిద్ర ఉంది, మనలాగే అన్ని రకాలుగా మనలాంటి మనిషే, అన్ని రకాలుగా మనలాంటి వ్యక్తి. అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే మనలాంటి స్వభావం కలిగిన వాడే. యజబేలైనటువంటి స్త్రీ ఏలియా గారిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు గుహలో దాక్కొని దేవుని ప్రార్థన చేసాడు తెలుసా? నా పితరుల కంటే నేను గొప్పవాడినా ప్రభువా, ఇక జాలు అయిపోయింది, నన్ను తీసుకో, కృంగిపోయి ఇక నాకు జాలు ప్రభువా, తీసుకో ప్రభువా, నా పితరుల కంటే నేను గొప్పవాడినా అన్నాడు నిరుత్సాహంతో. అటువంటి వాడే. అంటే ఇక్కడ నేనేం చెప్పదలుచుకుంటే ఏలియా యొక్క గొప్పతనాన్ని తగ్గించడం నా ఉద్దేశం కాదు. సో నువ్వు నీ గురించి అర్థం చేసుకోవాలి. ప్రతి విశ్వాసి వారి యొక్క ప్రార్థనా జీవితం, ప్రతి విశ్వాసి కూడా ఏలియా లాగా అద్భుతంగా ఆత్మతో, ఆత్మ సహాయంతో ప్రార్థించేటువంటి అవకాశము దేవుడు నీకు నాకు ఇచ్చాడు. అందుకనే బైబిల్ ఏం తెలియజేస్తుంది? ఆత్మ వలన మనము ప్రతి సమయంలో ప్రార్థనలు చేసేవారముగా, విజ్ఞాపనలు చేసేవారముగా ఉండాలి అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. చాలా సార్లు బైబిల్లో కొద్దిమంది భక్తుల గురించి నేను మీకు చూపిస్తాను. వాళ్ళ గురించి ఏమని ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నారో నేను మీకు చూపిస్తాను. చూడండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 26వ వచనం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 26వ వచనం. అపోస్తుల కార్యములు. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి. చాలు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. కొర్నేలి అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. మంచి భక్తిపరుడు. పేతురు గారిని పిలిపించుకోమన్నాడు. ఆ స్టోరీ అంతా మనకు తెలుసు. పిలిపించుకున్నారు. పేతురు గారు వచ్చినప్పుడు ఈ కొర్నేలి అనేటువంటి వ్యక్తి వెళ్ళి ఆయన కాళ్ళ మీద సాష్టాంగపడి నమస్కారం చేయబోతాడు. అప్పుడు పేతురు గారు లేపి, అయ్యా, నేను కూడా నరుడనే. ఎవరట? నరుడనే. ఎవరి పేతురు గారు? ఒక్క ప్రసంగానికి 3000 మందిని మార్చేటువంటి అభిషిక్తుడు. ఆయన ఏమని చెప్తున్నాడు? నేను కూడా నరుడనే. అంటే ఆయన నరుడైనప్పుడు, నువ్వు నేను నరుడు అయినప్పుడు ఆయనలాగా ప్రార్థన చేసేటువంటి కృప నీకు నాకు కూడా ఇవ్వబడినది. మనము కూడా ఆత్మ వలన అద్భుతమైనటువంటి ప్రార్థనలు చేయటానికి. కాకపోతే నువ్వు నేనేం చేసుకోవాలంటే మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. మనల్ని మనం ప్రభు కొరకు ఆత్మ సహాయముతో ప్రార్థన చేయటానికి మన మనస్సు, శరీరాన్ని మనము సిద్ధం చేసుకొని ప్రభు సన్నిధిలో మనము గడపవలసిన వారమై ఉంటున్నామని చెప్పేసి దీనికి లేఖనం తెలియచేస్తుంది. ఇంకో వ్యక్తి గురించి చెప్తా. చూడండి, పౌలు భక్తుడు. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 15వ వచనంలోకి రండి. పౌలు భక్తుడు చెప్తున్నాడు. చూడండి, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 15వ వచనం. అయ్యలారా, మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే. ఏమంటున్నాడు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే లేదా మనుషులమే. అప్పుడే అంతకు ముందే ఒక కుంచువాణిని పౌలు గారు అద్భుతంగా హల్లెలూయా స్వస్థపరిస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి, ఇగో వీళ్ళు దేవతలు మనుషుల రూపము ధరించి మా మధ్యలోనికి వచ్చారు కాబట్టి మనము ఇదిగో వారిని పూజించుదాము, వారికి బలి అర్పిద్దామని పశువులు తీసుకొచ్చి మందలోకి వచ్చారు. గుంపు వీళ్ళని దేవతలుగా ఆరాధించడానికి ప్రయత్నం చేశారు. పౌలు గారు తన వస్త్రములు జింపుకొని ఆ మందిలోనికి వెళ్ళి వాళ్ళని బలవంతంగా ఆపి, ఆగండి 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 ఆగండి, మేము కూడా మీ వంటి స్వభావము గల మనుషులమే. మరి పౌలు గారు అద్భుతమైన ప్రార్థనలు చేశాడు, అద్భుతమైన స్వస్థ కార్యాలు చేశాడు, అద్భుతంగా దేవునితో నడిచాడు. కానీ ఆయన ఏం చెప్పుకుంటున్నాడంటే, నేను మీలాంటి వాడనే. గొప్ప గొప్ప వాళ్ళు
చేసే ప్రార్థన ఇది అని అనుకోమాకండి. నువ్వు నేను కూడా ఆత్మ సహాయముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి అవకాశము దేవుడు కల్పిస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో ఒక దేవదూత ఈ మాట చెప్తుంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం. త్వరగా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం. అతడు వద్దు సుమి, నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొని వారితోనూ సహదాసుడను దేవునికి నమస్కారము చేయమని చెప్పారు. యోహాను భక్తుడు ఎన్ని చూపించిన దేవదూత దగ్గరకు పోయి సాగిల పట్టడానికి ప్రయత్నం చేస్తే ఆ దేవదూత ఏమంటుందంటే, వద్దు సుమి, నేను నీతో సహదాసుడను, ప్రవక్తలతో సహదాసుడను, నీ సహోదరులతో సహదాసుడను, ఈ గ్రంథమందున్న వాక్యములు గైకొని వారితో సహదాసుడను. నేను కాదు, నువ్వు దేవునికి ప్రార్థన చేయి. ప్రియమిత్రులారా, మనం ఏం ఆలోచన చేయవలసిన వారు ఉన్నాయంటే, గొప్ప గొప్ప బైబిల్ గొప్ప గొప్ప కార్యములు చేసిన వాళ్ళు కూడా ఏమని చెప్పుకున్నారంటే, మేము సాధారణ పౌరులం, సాధారణ మనుషులమే అన్నారు. ఏలియా గురించి యాకోబు భక్తుడు రాస్తున్నాడు. ఆయన కూడా, ఏలియా కూడా మనలాంటి స్వభావము కలిగిన మనుషుడే. అయితే మరి ఆయన్ని ప్రత్యేకంగా మార్చినటువంటిది ఏంటిది? ఇది చాలా ప్రాముఖ్యం, జాగ్రత్తగా గమనించండి. ఏలియా గారిని ప్రత్యేకమైన వ్యక్తిగా, అద్భుతమైన వ్యక్తిగా, ఆత్మకార్యము జరిగించే వ్యక్తిగా మార్చిన అంశం ఏంటిది? హల్లెలూయా. ఏంటిది? ఎటువంటి ప్రార్థన అనేటువంటిది మనం ధ్యానం చేద్దాం. చూడండి, అదే ప్రారంభంలో రాయబడిన మాట చూడండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, అయితే ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, అయితే వర్షింపకున్నట్లుగా, ఈ మాట జాగ్రత్తగా ఉందండి, అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా. హల్లెలూయా. ఆసక్తితో ప్రార్థన. ఆత్మలో ప్రార్థించేవాడు, ఆత్మతో ప్రార్థించేవాడు ఎలా ప్రార్థన చేస్తాడు అంటే, చెప్పండి, ఎలా ప్రార్థన చేస్తాడు? ఆసక్తి. చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఆసక్తి ఏంటంటే, చాలా సార్లు మన ఆసక్తి ఎట్లా ఉంటుందంటే, ప్రార్థనలో కూర్చుంటే వీడేం చేస్తున్నాడు, వాడేం చేస్తున్నాడు, వెనకాలోడు ఏం చేస్తున్నాడు, ఎవరు వచ్చి ఇక్కడ అందరూ మోకరించి ప్రార్థన చేస్తుంటారు. ఎవడు వచ్చాడు, ఎవడు పోయాడు. మనుషులు ఏడే ఉంటారు. కొంతమంది ప్రార్థన చేస్తుంటారు, మనిషి ఇక్కడే ఉంటాడు, మనసు మాత్రం ప్రపంచం తిరిగి వస్తుంటది. మనసు ఏడుండదు, ఏకాగ్రత ఏడ ఉండదు, నోకరించుంటది, పెదాలు బడబడబడబడబడమంటుంటాయి, పక్కన వాళ్ళు మాట్లాడుతుంటారు, పక్కన వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు. ఏంటిది ఇక్కడ మనం గమనించాల్సింది? ఆత్మలో ప్రార్థన చేసేవాడు చుట్టుపక్కల అంశాల గురించి పట్టించుకోడు. ఏం పట్టించుకోడు? చుట్టుపక్కల అంశాల గురించి ఆసక్తితో ఇంట్రెస్ట్తో మనసు పెట్టి, మనసు లగ్నము చేసి, మనసు ఏకాగ్రతతో, దేంతో? ఏకాగ్రతతో. మిత్రులారా, అందుకే యేసుక్రీస్తు ప్రభువారు తోటకు పోయేవాడు. రెగ్యులర్గా తోటకు పోయి శిష్యులను అక్కడ మీరు ప్రార్థన చేయండి రా బాబు అని చెప్పి ఆయన ఏకాంతంగా పోయి ప్రార్థన చేసేవాడు. ఒంటరిగా పోయి ప్రార్థన చేసేవాడు. ఏ డిస్టర్బెన్స్ లేకుండా, ఏ సమస్యలు ఏది లేకుండా. మోకరించాం, ప్రార్థన చేయడం మొదలు పెట్టే, మీలో పిల్లడు వచ్చాడు, ఆమెనన్నాం, అయిపోయింది ప్రార్థన. దడ్డి అన్నంలోనే ఆమెనన్నాం. ప్రార్థన ఏమైంది? ఆసక్తితో కూడిన ప్రార్థన అయింది. ఆలోచన చేయవలసిన వారమై ఉంటున్నాం. బిడ్డలారా, మనము ఏకాగ్రతతో, ఆసక్తితో, చూడండి అక్కడ రాయబడిన మాట జాగ్రత్తగా మీరు గమనిస్తే బైబిల్ స్పష్టంగా తెలియచేస్తుంది. మనలాంటి స్వభావము కలిగిన మనుషుడే, అయితే అతడు ఆసక్తి
ఆసక్తితో ప్రార్థన చేసిండట. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తా చూడండి, కొన్ని విషయాలు మీకు నేను చూపిస్తా. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 41 నుంచి 42 వచనాలు మనం చదువుదాం. ఇక్కడ కొన్ని విషయాలు ఉంటాయి చూడండి. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 41, 42 వచనాలు. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని అహాబుతో చెప్పగా. ఇక్కడ ఒక పేపర్ పెట్టుకోండి, ఇక్కడి నుంచి మనం ధ్యానం చేస్తాం. ఆయన చేసిన ప్రార్థన అంశాలు ఇక్కడ చాలా ఉన్నాయి. చెప్పగా అహాబు భోజనము చేయబోయాను, కానీ ఏలియా కర్మేలు పర్వతం మీదికి పోయి అక్కడ వరకు ఆగండి, జాగ్రత్తగా నన్ను ప్రియని బిడ్డలారా. ఆసక్తితో ప్రార్థన. అక్కడ అహాబు రాజు ఉన్నాడు. అహాబు రాజుతో ఏలియా గారు చెప్తాడు, అయ్యా విస్తారమైన వర్షము వచ్చునట్లుగా ధ్వని పుట్టుచున్నది, నా చెవులకి వినబడుతుంది. 3.5 సంవత్సరాలు వర్షం లేదు బాబు అక్కడ. అప్పుడు అంతకు ముందు 3.5 సంవత్సరాలు వర్షం పడలే. కానీ ఏలియా గారు చెప్పాడు, ఇదిగో ఇప్పుడు విస్తారమైన వర్షం రాబోతుంది, నువ్వు పోయి భోజనం చేయిపో అన్నాడు. భోజనం చేయిపో. నేనెది పోతా? కర్మేలు పర్వతం మీదికి పోయిండు. హల్లెలూయా. ఎక్కడ పోయాడు? భోజనానికి పొమ్మన్నాడంటే సమయం ఏంటి? ఏ టైం అది? లంచ్ టైమేగా. జాగ్రత్తగానండి, భోజనం టైమేగా. రాజుగారిని మీరు పోయి భోజనం చేయండి బాబు అని అన్నాడు. అంటే ఈయన కూడా భోజనం చేయాలిగా. రాజుగారికి చెప్పిన నువ్వు పోయి రిలాక్స్ అవుతూ కొంచెం భోజనం చేసి రెస్ట్ తీసుకోపో. ఆయన రెస్ట్ తీసుకుంటే మరి మనం కూడా రెస్ట్ తీసుకోవాలిగా. ఏలియా గారు కూడా రెస్ట్ తీసుకోవాలిగా. ఆత్మలో ప్రార్థన చేసేవాడు రెస్ట్ గురించి పెద్దగా ఆలోచన చేయడు. హీ నెవర్ రిలాక్స్డ్. ఆయన రిలాక్స్ అవ్వటానికి ప్రయత్నం చేస్తలేడు. నువ్వు పోయి భోజనం చేయకు. జనరల్గా మనం ఆ టైంలో మనం ఉంటే ఏమంటాం? మనం కూడా పోయి ఒక మధ్యన వచ్చి కూర్చుందాం పదండి ఏమంటాం? మనం కూడా ఒక మధ్యన వచ్చి తర్వాత ప్రార్థన చేసుకుందాం పదండి. ఏలియా గారు ఆ మాట చెప్తలేడు. నువ్వు పో, ఇంటికి పో. నేను కర్మేలు పర్వతం మీదకి పోతా. నేను కర్మేలు ప్రార్థనా కొండ మీదకి పోతా. కర్మేలు పర్వతం మీదకి పోతా. దేవుని సన్నిధి దగ్గరకు పోతా. దేవుని దగ్గరకు పోతా. భోజనము నాకు ప్రాముఖ్యము కాదు. నా యొక్క సౌఖ్యము నాకు ప్రాముఖ్యము కాదు. నా యొక్క రిలాక్స్ అవ్వటం నాకు ప్రాముఖ్యము కాదు. ఇదిగో కొంత అలసట తీర్చుకోవడం నాకు ప్రాముఖ్యము కాదు. అంతకు ముందే ఘోరమైనటువంటి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. నా శరీరాన్ని నేను రిలాక్స్ చేసుకోవడం నాకు ప్రాముఖ్యము కాదు. నేను అలసట తీసుకోవడమో, సుఖంగా ఉండటమో, సౌఖ్యంగా ఉండటమో నాకు ప్రాముఖ్యము కాదు. నువ్వు పో. నేను మాత్రము దేవుని సన్నిధికి పోతా. నేను మాత్రము దేవుని సన్నిధిలో ఉంటా. నేను మాత్రము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆసక్తి. ఇదిగో ఈ లోకంలో ఉన్నాయి కాదు. నాకు దేవుని సన్నిధికి పోవటం ముఖ్యము, దేవుని సన్నిధిలో ఉండటం ముఖ్యము, దేవుని సన్నిధిలో గడపటం ముఖ్యము. ఆత్మతో ప్రార్థన చేసేవాడు, ఆత్మలో ప్రార్థన చేసేవాడు, ఆసక్తితో ప్రార్థన చేసేవాడు మిగతా అంశాల గురించి పట్టించుకోడు. అన్ని ఆడబడేసి దేవుని సన్నిధి తర్వాతే మిగతావన్నీ అంటాడు. పౌలు గారి ఏలియా గారి యొక్క ప్రార్థనా జీవితం మనం గమనిస్తే ఏంది ఆయన్ని ఎక్స్ట్రాడినరీ పర్సన్ గా మార్చిందంటే గమనించండి, ఆసక్తితో కూడిన ప్రార్థన ఉందంటే శుద్ధాంతి ప్రార్థనకు రావాలి. ఆలోచన చేయాలి. ఇంటికాడ ఏం చేస్తారు నాకు అర్థం కాదు, చెప్పండి. పని ఉంటే పని ఉంది, పని లేని వారు ఏం చేయాలి? దేవుని ఖాళీగా ఇంటికాడ కూర్చునే కంటే దేవుని సన్నిధికి వచ్చి మోకరించి కుమ్మరించి దేవుని యొక్క హృదయ సన్నిధిలో నీ హృదయాన్ని అర్పించి ప్రార్థించి ఆత్మ నడిపింపు అలా ఉంటుంది. నేను పోయి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను అనే విధంగా. చూడండి ఇంకొక మాట, కర్మేలు కొండ మీదికి పోయి ఆగండి. ఏం చేశాడట?
కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడుకొని ఉన్నాడట. నేల మీద పడుకొని ఉన్నాడు. తగ్గింపు ప్రార్థనా జీవితం. ఎప్పుడు ఈ పని చేశాడో తెలుసా? జాగ్రత్తగా వినండి. ఈ సంఘటనకు ముందు ఏం జరిగిందో తెలుసా? సిచ్యువేషన్ ఏంటో తెలుసా? మీరు కొన్ని వచనాలు పైకి చదివితే అదే కర్మేలు పర్వతం మీద బయలు ప్రవక్తలు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆరాధన చేశారు. ఏమి కనపడలే. ఛాలెంజ్ ఉంది అక్కడ. ఆకాశం నుంచి అగ్ని దిగి రావాలి. ఆ తర్వాత ఏలియా ప్రార్థన చేశాడు. ఏలియా ప్రార్థన చేయగా ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది. ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చినప్పుడు అప్పుడు 450 మంది బయలు ప్రవక్తలను పట్టుకొని అక్కడ ఆయన కీషోను వాగు దగ్గర వధించినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. యాటిట్యూడ్ ఎట్లా ఉండాలి? జనరల్ గా యాటిట్యూడ్ ఎట్లా ఉండాలి? ఈరోజు కొద్దిగా ఆశీర్వదించబడి కొంచెం పైకి వస్తే ఛాతీ ముందుకి పడుచుకొని వస్తుంది. ఒక మహోన్నతమైన కార్యం, ఆయన ఆకాశం నుంచి అగ్నిని దించినటువంటి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత 400 ఒక విజయం తర్వాత మనుషుల యొక్క మనస్తత్వం ఎట్లా ఉంటుంది గుర్తుపెట్టుకోండి. మీకు మళ్ళీ చెప్తున్నా. ఒక గొప్ప ఆశీర్వాదం తర్వాత, ఒక గొప్ప విజయం తర్వాత, ఒక గొప్ప పని తర్వాత ఇమ్మీడియట్ గా మనలో ప్రవేశించడానికి ప్రయత్నం చేసేటువంటిది ఏంటంటే గర్వం. ఏంటిది? గర్వం ప్రయత్నిస్తుంది ఇమ్మీడియట్ గా. నేనే అన్నా మస్తు ప్రార్థన చేసిన, ఆకాశం అగ్ని దించినా కదా 450 మంది ఒక్క దెబ్బకేసేసిన. ఎట్లా ఉంటది? తొణికిసలాడుతూ ఉంటది. అటువంటి సిచ్యువేషన్ నేనేం చేస్తున్నా తెలుసా? కర్మేలు పర్వతం మీదకి పోయి, ఇంగ్లీష్ లో అక్కడ ఏమని ఉంటుంది తెలుసా? నేల మీద పడి అనే పదానికి ఇంగ్లీష్ లో ఏముంటది తెలుసా? డౌన్ టు ద ఎర్త్ అని ఉంటది. నేల మీదకు తగ్గించుకొని వచ్చిండట. హల్లెలూయా. ఎక్కడ తగ్గించుకున్నాడు? నేల మీదికి తగ్గించుకొని. ఆత్మ సహాయముతో ప్రార్థన చేసేవాడు డంబపు మాటలు పలకడు. చూడండి, మీకు ఒక విషయం, ఒక సంఘటన మీకు చూపిస్తా. మీకు అందరూ తెలుసు, లూకా శుభవార్త 18వ అధ్యాయము 9 నుంచి 14 వచనాలలో ఒక ప్రార్థన ఉంటది. 2 వ్యక్తులు ఉంటారట. ఎవరాళ్ళు? లూకా శుభవార్త 18వ అధ్యాయం 9 నుంచి 14 వచనాలు. 2 వ్యక్తులు ఉంటారు. ఒకడు నిలబడి ఇలాగ ప్రార్థన చేశాడు, ప్రభువా, పుదియాలోను సోంపులోను నేను మీకు దశంభాగం ఇస్తున్నాను ప్రభువా, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను ప్రభువా, ఈ సుంకరి వలె లేనందుకు నీకు వందనాలు ప్రభువా అన్నాడు. ఏమన్నాడు? అసలు ఆయన యొక్క ప్రార్థన, ఆయన హృదయాన్ని గమనించిన అసలు ఎట్లా ఉండి, ఆయన మనసులో ఎట్లా ఉంటాడు. అసలు మనిషి యాటిట్యూడ్ దేవునికి కమాండ్. ప్రభు, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, అర్థమవుతుందా? చూసావా? ప్రతి దాంట్లో సోంపు జీలకర్రలో కూడా పుదీనాలతో సహా దశంభాగం ఇస్తున్నా. ఏమనుకుంటున్నావు నా గురించి? ఇట్లా లేను. దేవుడు ఆ ప్రార్థన ఆలకించలే. నువ్వేమిచ్చావు అనేటువంటిది కాదు, నువ్వు యాటిట్యూడ్ ఎలా ఉన్నది దేవుని దగ్గర. పక్కన ఇంకొకడు ప్రార్థన చేస్తున్నాడు. దేవాలయం వైపు కన్నులెత్తుకు కూడా ధైర్యం లేక, ఆకాశం వైపు కన్నులెత్తుకు ధైర్యం లేక, తల వంచుకుని రొమ్ము పెట్టుకొనిచ్చు, దేవా పాపినైనా నన్ను కరుణించు అని ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఆత్మలో ప్రార్థన చేసేవానికి, ఇదిగో నోటితో ప్రార్థన చేసేవానికి, ఆత్మ సహాయంతో ప్రార్థన చేసేవానికి, హెచ్చులతో దండంతో గర్వంతో ప్రార్థన చేసేవానికి తేడా. ఏలియా గారు డౌన్ టు ద ఎర్త్, నేల మీద పడి, డౌన్ టు ద ఎర్త్, గర్వపు ప్రార్థన దేవుడు ఆలకించడు అని బైబిల్ చెప్తుంది. చూడండి, మీకు కొన్ని విషయాలు చెప్తా. దానియేలు గ్రంథం 9వ అధ్యాయానికి రండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనంలో బైబిల్ ఈ రీతిగా తెలియజేస్తుంది. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం.
అంతటా నేను గోనె పట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని ధూళి పోసుకుని గోనె పట్ట కట్టుకుని ఉపవాసం ఉండి. ఈయన పొజిషన్ ఏంటిది? బబులోను సామ్రాజ్యంలో మంచి ఆఫీసర్. ఎవరైనా హలో, బబులోను సామ్రాజ్యంలో ఒక గొప్ప స్థితిలో ఉన్నటువంటి వాడు, ఒక మంచి స్థానంలో ఉన్నటువంటి వాడు, ఒక మంచి పొజిషన్ లో ఉన్నటువంటి వాడు. ఆయన గోనె పట్టగట్టుకొని ధూళి పోసుకొని ఉపవాసం ఉండి దిగి వచ్చి ప్రార్థన చేయటానికి. మీరు యోనా గ్రంథం కూడా చదువుకోండి. తర్వాత రాజు గురించి రాయబడి, ఆయన రాజు ఈ వార్త విని రాజసింహాసనం నుంచి దిగి రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకుని తగ్గింపు ప్రార్థన. మనం ఎక్కువగా ఊహించుకుంటుంటాం, పైకి ఊహించుకుంటాం. గర్విష్ఠుల ప్రార్థన దేవుడు ఆలకించడు. ఆత్మలో ప్రార్థన చేసేటువంటి వాడు గర్వముగా ప్రార్థన చేయడు, తగ్గించుకొని. జాగ్రత్తగా గమనించండి, ఏలియా మనలాంటి స్వభావము కలిగిన మనుషుడే. మరి ఏంటి ఆయన ఏ రకంగా ప్రార్థన చేశాడు? ఆత్మ సహాయంతో ఏ రకంగా గొప్ప ప్రార్థనలు చేశాడు? ఆయన ఆసక్తితో ప్రార్థన చేశాడు. సో మనం కూడా ఎట్లా చేయాలి? ఆసక్తితో. ప్రార్థనలు అంటే 3 రోజులు ప్రార్థనలు అంటే ఒక్కరోజు కనపడితే చాలు. ఆసక్తి అంతేనా? ఆలోచించండి. ఆసక్తితో ప్రార్థన చేశాడు. రెండవది తగ్గించుకొని ఆయన ప్రార్థనలు చేసేటువంటిగా ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. మూడవది చూద్దాం మనం. మూడవది చూడండి. మూడవది ఏంటిది? మోకాళ్ళ ప్రార్థన. జాగ్రత్తగా గమనించిన మాట చదవండి. మళ్ళీ 42 వచనం. ఏలియా కర్వేలు పర్వతం మీదికి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్యలో ఉంచుకోనేను. హల్లెలూయా. బాడీ పోస్చర్, బాడీ శరీరము యొక్క భంగిమ. కొంతమంది ప్రార్థన అంటే కాళ్ళు 7 నుంచి 6 దాకా చెప్తారు. గోడకి ఆనిస్తారు ఇక నడుముని, కాళ్ళు ముందు కాడ దాకా వస్తాయి. చేసుకోండి, మీరు చేసుకోండి, మేము కూర్చుంటాం. ఏ లేకంటే ముసలాళ్ళమా మనం? ఏ లేకంటే బలహీనులమా? మోకాళ్ళ మీదకి వచ్చాడు. నేను మళ్ళీ చెప్పిన, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఎక్కడైతే మోకాళ్ళ అనుభవం ఉంటుందో ఆ కుటుంబము క్షేమముగా ఉంటుంది, ఆ కుటుంబము మంచిగా ఉంటుంది, వారి జీవితాలు మంచిగా ఉంటాయి. మోకాళ్ళ అనుభవం లేదు, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, మోకాళ్ళ జీవితం అనగా నొప్పులు వస్తున్నాయి. ఒకసారి మోకాళ్ళ నొప్పులున్నా కూడా మోకాళ్ళే చూడు, దేవుడు నొప్పులు తీసేస్తాడేమో. దేవుడు ఇంత బాధలో కూడా ప్రార్థన చేస్తుంది, నా బిడ్డ మోకాళ్ళ నొప్పి ఉన్నా కూడా మోకాళ్ళ మీద నిలబడి ఉన్నది అని నీ ప్రార్థన ఆలకిస్తాడేమో. నువ్వు ముందే కత్తి కింద పడేస్తుంటే, నువ్వు ముందే రిలాక్స్ అయిపోతుంటే, నువ్వు ముందే దాన్ని అనుభవించకుండానే నువ్వు నీ కంఫర్ట్ జోన్ చూసుకుంటూ, నీ యొక్క సౌఖ్యం చూసుకుంటూ, నా యొక్క సౌఖ్యం చూసుకుంటూ మనం ముందుగానే పక్కకు జరిగిపోతుంటాం. ఇంకా శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మోకాళ్ళ ప్రార్థన, మోకాళ్ళ అనుభవము. మోకాళ్ళు వేస్తే ప్యాంటు నలిగిపోద్దేమన్నా, డ్రెస్ పాడైపోతుందేమో, ఈ రకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. కానీ మనము ప్రార్థన చేయవలసిన వారమైంటున్నాం. 2వ దినవృత్తాంతర గ్రంథము 6వ అధ్యాయం 13వ వచనం. ఈయన ఒక మహారాజు,
హల్లెలూయా. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం. ఈయన ఒక మహారాజు. పొడవును 3 మూరల ఎత్తును గల చప్పరమును ఉంచి నిలిచి ఉండి, ఇక్కడ జాగ్రత్త, సమాజముగా కూడి ఉన్న ఇశ్రాయేలీయులందరి ఎదుటను మోకాళ్ళలోని చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థన చేసెను. జాగ్రత్తగా వినండి ప్రియమైన బిడ్డలారా. ఆ యొక్క యెరూషలేము మందిర ప్రతిష్ఠ జరిగినప్పుడు ఒక చిన్న చప్పరము అనగా ఒక పీట, లేకపోతే పరంజ అనుకోండి. చప్పరం అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఒక పరంజ, దాని ఎత్తు పొడవు ఎడల్పు అక్కడ రాయబడింది, ఇత్తడిది అది. ఆ మందిరం ముందుగా అక్కడ వేసుకొని పరచి దాని మీద నిలచి, జాగ్రత్తగా వినండి, ఎవరు సొలొమోను మహారాజు. ఇశ్రాయేలు సమాజం అంతా చూస్తూ ఉండగా ఇశ్రాయేలీయులు అందరూ ఎదుట మోకాళ్ళుని, ఇశ్రాయేలీయులు ఎదుట మోకాళ్ళుని ఆ దేవుని మందిరం వైపు తిరిగి, రాజు అనేటువంటి ఎవడన్నా మోకాళ్ళు వేస్తాడా? రాజు అనేటువంటి మోకాళ్ళ మీదకి వస్తాడా? రాజుకు వీపు చూపిస్తే నరికేస్తారు. రాజుకు వీపు చూపటానికి వీలు లేదు. రాజు ముఖం ముందుకి అన్యాపదేశం కూడా రావడానికి వీల్లేదు, సడన్గా కూడా రావడానికి వీల్లేదు. రాజు పర్మిషన్ లేదే ఎవడో రాజు ముందుకు రావటానికి వీలు లేదు. అటువంటి వాడు ఒకవేళ నిజంగా రాజు మోకాళ్ళు ఉన్నట్టంటే ఆ ఎదురున్నటువంటి వాడు రాజు కంటే ఇంకా గొప్పవాడై ఉండాలి. హల్లెలూయా. ఆ రోజుల్లో ప్రతి ఓడు రాజు దగ్గరికి వచ్చి రాజు ముందు మోకాళ్ళు వేస్తారు. కానీ రాజుగారే వేరే వారి ముందు, దేవుని ముందు మోకాళ్ళు వేసాడు. అందరు చూస్తున్నారు, ప్రజలందరూ చూస్తున్నారు. అందరి ముందు సొలొమోను మోకాళ్ళుని చేతులెత్తి ప్రభువా అని ప్రార్థన చేసెను. గొప్ప గొప్ప వాళ్ళు మోకాళ్ళ ప్రార్థన చేశారు. బిడ్డలారా, మనం ఆలోచన చేయవలసిన వారం అంటున్నాం. ఆత్మలో ప్రార్థన చేసేటువంటి వాడు మోకాళ్ళ అనుభవము కలిగి ఉంటాడు. హల్లెలూయా. మీకు ఇంకొక మాట చెప్తా. అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 36వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 36వ వచనం. అతడు ఇలాగూ చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేసెను. ఎవరి అతడు? జాగ్రత్తగా వినండమ్మా. పౌలు గారు. ఎవరి అతడు? పౌలు గారు. పౌలు గారు ఆయన కూడా తన గురించి చెప్పాడు, నేను మీలాంటి మనుషుడమే. మరి ఎక్కడిది శక్తి? ఎఫెసు నుంచి నాయకులందరినీ పిలిపించి వారితో సుదీర్ఘంగా మాట్లాడి, 20వ అధ్యాయం మొదటి నుంచి చదివితే అది ఉంటది. ఎఫెసు నుంచి నాయకులను పిలిపించి వారితో సుదీర్ఘంగా మాట్లాడి వెళ్ళిపోయేటప్పుడు, వాళ్ళు విడిచిపెట్టేటప్పుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళతో కలిసి మోకాళ్ళుని ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమిత్రులారా, నువ్వెక్కడున్నా సరే, ఏ పరిస్థితులు ఉన్నా సరే, మోకాళ్ళ ప్రార్థన చేయటానికి నువ్వు నేను ప్రయత్నము చేయవలసిన వారమంటున్నాం. ఎందుకంటే కొన్నిసార్లు ఈ ప్రార్థన సడలిపోతుంటది. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 12:12లో దేవుడు ఒక మంచి హెచ్చరిక చేస్తున్నాడు మనకి. హెచ్చరిక చేసిన హెబ్రీయులకు రాసిన పత్రిక 12:12లో, కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి. సడలిన మోకాళ్లను బలపరచుడి. సడలిన మోకాళ్లను బలపరచుడి. ఏంటి దాని అర్థం? కొన్నిసార్లు ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన తగ్గిపోతా ఉంటది. నేను మీకు నా లైఫ్ లో జరిగిన ఒక రియల్ సంఘటన చెప్తా. ఇంతకుముందు కూడా చెప్పా. 2020లో స్ట్రోక్ వచ్చినప్పుడు స్టంట్ వేశారు.
వేసిన తర్వాత ఇట్లా ముందుకు ఇప్పుడు కూడా ఇట్లా ముందుకు వంగితే మొత్తం పైన పడ్డట్టు ఉంటుంది. ఇట్లా ముందుకు వంగామనుకో మొత్తం పైన పడ్డట్టు ఉంటుంది. ఇప్పటికి కూడా ఇక నేను అనుకున్నా, ఇక మోకాళ్ళ ప్రార్థన చేయటం కష్టమవుతుంది, భారముతో ప్రార్థన చేయటము కష్టమవుతుంది. కృషిలో కూర్చొని మంచిగా 2 ముక్కలు చేస్తున్నాం, ప్రార్థన అయితే చేస్తున్నాం, కానీ తృప్తి కనబడతలే, మనసు తృప్తిగా ఉండటం లేదు. ఒక పక్క భారంతో ప్రార్థన చేస్తే ఏమన్నా అవుతుందేమో అనే భయం, సాతాను యొక్క ఆలోచన. భారముతో ప్రార్థన చేస్తే ఏమన్నా అవుతుందేమో. ఇంకో పక్క మనస్సు తృప్తి అనిపిస్తలేదు, ప్రార్థనా జీవితం వెలితి కనపడుతుంది, సంతోషం అనిపిస్తలేదు, నెమ్మది అనిపిస్తలేదు. ఒకరోజు ఇట్లాగే కూర్చొని బాగా బాధ అనిపించి ప్రార్థన చేయడం మొదలుపెట్టి, ప్రభువా ఏంటిది 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 నా పరిస్థితి ఏంటిది? దేవుడు స్పష్టంగా మాట్లాడటం ప్రారంభించింది. అంటే నిన్ను నువ్వు కాపాడుకుంటావా? ప్రశ్న, నిన్ను నువ్వు కాపాడుకుంటావా? నిన్ను నువ్వు కాపాడుకోగలవా? నిన్ను కాపాడింది నేనా నువ్వా? నేనా నువ్వా? ఆయన మరి నేను నిన్ను కాపాడినప్పుడు నువ్వు భారముతో మోకాళ్ళుని ప్రార్థన చేస్తే నిన్ను వదిలిపెడతానా? ఎప్పుడైతే ఈ తలంపు నా హృదయంలోనికి నా మనసులోనికి వచ్చిందో, లిటరల్గా చెప్తున్నా, చాలా దుఃఖపడ్డా. ప్రభువా, నిజంగా నా సొంత శక్తితో నేను సడలిపోయిన మోకాళ్ళు కలిగి ఉన్నాను, కానీ దేవుడు బలపరిచి మరలా దేవుని యొక్క ఆత్మ చేత భారముతో దుఃఖముతో కన్నీటితో ప్రార్థించేటువంటి అనుభవంలోనికి దేవుడు తీసుకొని వచ్చాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ఇదిగో ఈ నొప్పి ఉంది, ఆ బాధ ఉంది, ఆ కష్టం ఉంది, అందువల్ల నేను ప్రార్థన చేయలేకపోతున్నా. కానీ దేవుని యొక్క లేఖనం ఏం తెలియజేస్తుంటే, నువ్వు ప్రార్థన చేస్తే ఆ నొప్పి, ఆ బాధ, ఆ కష్టము తీయగలిగిన వాడు దేవుడు, నిన్ను బలపరచగలిగిన వాడు దేవుడు, నీ కొరకు బలం ఇచ్చేవాడు దేవుడు, నీ బలహీనతను బలముగా మార్చగలిగిన వాడు దేవుడు. కనుక ప్రియులారా, మనము మోకాళ్ళ ప్రార్థన చేసేటువంటి వారముగా ఉండవలసిన వారమై ఉంటున్నాం. హల్లెలూయా. ఇప్పుడు ఏలియా గారి యొక్క ప్రార్థనా జీవితం నుంచి మనం ఎన్ని నేర్చుకున్నాం? ఒకటి, ఆసక్తితో కూడిన ప్రార్థన. రెండవది, తగ్గింపుతో కూడిన ప్రార్థన. మూడవది, మోకాళ్ళ ప్రార్థన. ఇంకోటి చూపిస్తారండి, పట్టుదలతో కూడిన ప్రార్థన. జాగ్రత్త గమనించండి. 43వ వచనంలోనికి రండి. తరువాత అతడు పిలిపించి, నీవు పైకి పోయి జాగ్రత్తగా సముద్రము వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదనగా చాలు. జాగ్రత్తగా రండి. మోకరించాడు, ప్రార్థన చేశాడు. తన దగ్గర నుండి అసిస్టెంట్ని పిలిచాడు. సముద్రం వైపు చూడేమన్నా కనబడుతుందేమో అన్నాడు. వాడు పైకెక్కి చూసి ఏమీ కనబడటం లేదు అన్నాడు. ఈ మాటకి ఇంగ్లీష్లో ఏముంటుంది తెలుసా? దేర్ ఈస్ నథింగ్. పదం ఎట్లుంది? దేర్ ఈస్ నథింగ్. అక్కడ ఏమీ లేదయా, ఏమీ లేదా, ఏమీ లేదు. కొన్నిసార్లు ఈ మాటలు మనం వింటాం, నో హోప్. ఎక్కడుంటాం ఈ మాటలో? నో ఛాన్స్, అవకాశం లేదు, బ్రతుకుతుందో లేదో తెలియదు, బ్రతికితే మాకేమి సంబంధాలు లేవు, అవకాశం లేదు, ఛాన్స్ లేదు, హోప్ లేదు. చాలాసార్లు మనం ఈ మాటలు వింటుంటాం. మన జీవితంలో కూడా ఇక మనకు మార్గంలో మూసుకుపోయినాయి,
మనకు ద్వారములు తెరవబడలేదు. ఇక మన జీవితం ఇంతే. ఇదిగో ఇక ఎంత ప్రార్థన చేసినా ఇక దానికి దేర్ ఈస్ నథింగ్. అక్కడ ఏమీ లేదు, ఏమి కదలిక లేదు, ఏమి జరగటం లేదు, ఏమి మా బ్రతుకులలో కార్యములు జరగటం లేదు, ఏమి మా బ్రతుకులలో ఇదిగో దేవుని యొక్క క్రియలు జరగట్లేదు. మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాము, కానీ మా జీవితాలలో దేవుని యొక్క అద్భుతాలు జరగటం లేదు, ఏమీ లేదు. దేర్ ఈస్ నథింగ్. కానీ ఏలియా గారు కింద కంటిన్యూస్ చదవండి. ఇంకా 7 మారులు పోయి చూడుమని చెప్పిండట. హల్లెలూయా. మొదటిసారి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు, మొదటిసారి మోకరించాడు. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి శిష్యునికి చెప్పాడు, నువ్వు పోయి చూడు, అక్కడ ఏమీ లేదయ్యా. రెండోసారి మోకరించి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు, ఇదిగో ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. రెండోసారి పోయి చూడమన్నాడు, అక్కడ ఏమీ లేదయ్యా, ఏమి కనపడుతులేదయ్యా, దేర్ ఈజ్ నథింగ్. మూడోసారి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు, మళ్ళీ చూడమన్నాడు. వాడు మళ్ళీ వచ్చి ఏమీ లేదయ్యా. ఏమీ లేకపోవటం ఏంట్రా, నేను ఇంతకు ముందే కదా ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని తీసుకొచ్చింది. 4వసారి ప్రార్థన చేశాడు, పోయి చూసి రాపోన్నాడు. ఈసారి వాడు నీరసంగా రావటం మొదలు పెట్టాడు కిందకి. ఇక ఈయనకేం పని లేదు, అక్కడ ఏమీ లేదు, నన్ను ఊరికే బారు పోయిరాపో అంటున్నాడు. నీరసంగా వచ్చి ఉంటాడు బహుశా. అయ్యా ఏమీ లేదు. ఇప్పుడు చెప్పండి ఏమొస్తుంది? నిరాశ, నిస్పృహ, నిరుత్సాహం. ఆత్మలో ప్రార్థన చేసేవాడు నిరుత్సాహాన్ని దగ్గరికి రానియడు. ఆత్మలో ప్రార్థన చేసేవాడు నిరాశని దగ్గరికి రానియడు. ఆత్మలో ప్రార్థన చేసేవాడు నిస్పృహని దగ్గరికి రానియడు. ఈ లోపు సాతాను వస్తాడు, వచ్చి లోపల చెవులో జూరిగా, చూసావా నీ ప్రార్థన దేవుడు ఆలకించలే, చూసావా నీ ప్రార్థన దేవుడు ఆలకించలే, ఏలియా ఆపువయా, ఇంకేం చెప్తావు ఆపువయా, నీ శిష్యుడే చెప్తున్నాడు అక్కడ ఏమి లేదని చెప్తాడు, ఏమి లేదని చెప్తున్నాడు, ఆపువయా. ఆత్మలో ప్రార్థన చేసేవాడు ఆపనే ఆపడు. హల్లెలూయా. ఆత్మలో ప్రార్థించేటువంటి వాడు 4 సార్లు అయిపోయింది, 5 సార్లు అయిపోయింది, 6వసారి అయిపోయింది. పాపము వాడికి ధైర్యం చేయలేదు. కానీ ఇంకోడైతే ఏలేక ఆపండి సార్, ఏంది సార్ ఇది, ఊరికే ఎక్కి దిగలేక చచ్చిపోతుంది, నేను ఆ మెట్లు పైకి ఎక్కి దిగలేక మెరక మీదకి పోయి ఎక్కి దిగలేక చచ్చిపోతుంది, ఆపండి సార్. పొరా పొయ్యి చూడుపో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 7వ మారు అతడు చూచి, ఇదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము పైకి ఎక్కుచున్నది. హల్లెలూయా. 6 సార్లు రిజెక్ట్ చేయబడింది. 6 సార్లు ప్రార్థన దేవుడు ఆలకించలేదు. 6 సార్లు అయినా పట్టుదలతో నువ్వు ప్రార్థనతో ప్రారంభించినటువంటిది నాటింది ఎవ్వడు వీకలేడు, ఎవ్వడు తీసేయలేడు. 6 సార్లు రిజెక్ట్ చేయబడింది. దెర్ ఈజ్ నథింగ్. ఏమీ లేదయ్యా, ఇంకా ఏమీ లేదు. ఒక్క అడుగు కూడా ముందుకు లేదు, ఒక్క అడుగు కూడా మా జీవితంలో ముందుకు సాగలేదు, ఒక్క అడుగు కూడా మేము అనుకున్న కార్యం ముందుకు నడవలేదు. బాధపడు మాకు, భయపడు మాకు. మోకరించి ప్రార్థన చేయి. చూడండి బైబిల్ తెలియదు. 7వ మారు అరిచేయంత, అరిచేతంత, మనిషి చేతి అంత మేఘము సముద్రము మీద నుండి పైకెక్కుచున్నదే. బిడ్డలారా, కొద్దిగా అనుకో మాకు. దేవుడు కార్యము మొదలైతే దాన్ని ఆపటము ఎవరి తరమో కాదు. చూడు బిడ్డలారా, బైబిల్ తెలియజేస్తుంది, నథింగ్ టు
ఎక్స్ట్రాడినరీ థింగ్. హల్లెలూయా. ఏమీ లేదు, కానీ ఒక గొప్ప కార్యము, ఎక్స్ట్రాడినరీ. 3.5 సంవత్సరములు ఆకాశం మూయబడింది. 3.5 సంవత్సరముల తర్వాత మళ్ళీ ఆకాశము తెరవబడుతుంది. ఆత్మలో ప్రార్థన చేసేటువంటి వాడు నిరుత్సాహపడు. ఆత్మలో ప్రార్థన చేసేటువంటి వాడు పట్టుదలతో ప్రార్థన చేస్తాడు. ఆత్మతో ప్రార్థన చేసేటువంటి వాడు గొప్ప కార్యములను జరిగించేటువంటి వానిగా ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియదేవులుగా 45వ వచనం. అంతలో ఆకాశము మేఘములతోనూ గాలి వానతోనూ కారు కమ్మెను, మోపైన వాన కురిసెను. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. మోపైన వాన, గాలి వానతో మేఘములతో నా కారు నల్లగా ఆకాశం అంతా 3.5 సంవత్సరాలు చుక్క వాన లేదు. 6 సార్లు నథింగ్ అన్నాడు. 7వ సారి సంథింగ్ వాజ్ హ్యాపెన్. అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? నీ సమయం వచ్చేంత వరకు ఆత్మలో ప్రార్థన చేసేవాడు పొందుకునేంత వరకు ప్రార్థన చేస్తాడు. ఆపేదానికి వీలు లేనే లేదు. అరే దేవుని సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. దేవుని మీద విశ్వాసం జరిగినప్పుడు ఎట్లా జరుగుతుంది? ఆహాబు రాజు దగ్గర పోయి, అరే పోనాడు, తడిసిపోతావు, పోనాడు, ఉరుగు తొందరగా, తడిసిపోతావు. ప్రియని బిడ్డలారా, దేవుని యందు మనం నథింగ్ టు ఎక్స్ట్రాడనరీ థింగ్స్. సో ఆత్మలో ప్రార్థన చేసేటువంటి గొప్ప కార్యములను జరిగించేటువంటి వాడుగా ఉంటాడు. దేవుడు మనకు ఒక లెసన్ చెప్తున్నాడు. లూకా శుభవార్త 18వ అధ్యాయం 1వ వచనంలో ఇదే విధంగా దేవుని యొక్క లేఖనము ఒక మాట తెలియజేస్తుంది. చూడండి 18:1. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని. ఎవరితోటి? వారెవరు? శిష్యులు. ఎవరు? శిష్యులు. ఇప్పుడు వారెవరు? అప్పుడు శిష్యులు, ఇప్పుడు ఎవరు? నువ్వు, నేను. మనం ఎట్లుండాలట? విసుకక నిత్యము ప్రార్థన చేసే వారముగా ఉండవలెనని ఆయన వారితో ఈ ఉపమానం చెప్పి. విసుకక అంటే ప్రార్థనలో విసుకొస్తుందా? రాకపోతే ఆయన ఎందుకు చెప్తాడు విసుకొస్తుందని? విసుకక. నాకు తెలిసి ఏలియా గారికి కూడా విసుకొచ్చి ఉండాలి. 3 సార్లు అయిపోయింది, ఇంకా జవాబు వస్తలేదు. మనం కొంచెము బలహీనలం కదా. ఆయన అంటే అభిషక్తుడు కాబట్టి ఆయన తంచుకొని వెళ్ళిపోయాడు. మనం కొంచెం బలహీనలం కదా, జవాబు రావటం లేదు. ఎన్ని రోజులు ప్రార్థన చేయాలి? ఎన్ని రోజులు ప్రార్థన చేయాలి? ఎన్ని రోజులు దేవుని కొరకు కనిపెట్టాలి? సాతాను ఆలోచనకు విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. ఒక ఉపమానం చెప్పాడు. ఒక విధవరాలు ఉంది, అన్యాయశ్రే న్యాయాధిపతి ఉన్నాడు. వాని దగ్గరికి మాటి మాటికి వెళ్ళి గోసాడింది. వాడు అనుకున్నాడు, వాడు దేవుని ఎడల భయం లేనివాడు, మనుషుల గురించి భయం లేదు, అన్యాయస్తుడు, దుర్మార్గుడు. ఈమె మాటి మాటికి పోవటం వల్ల వాడు అనుకున్నాడట, ఈ విధరాలకు న్యాయం చేస్తా బై, ఈ విధరాలకు న్యాయం చేస్తా అనుకొని ఆమె ప్రత్యేకంగా పిలిచి ఆమెకు న్యాయం చేసింది. దేవుడు అక్కడ మనల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. చూడండి 6-7 వచనాలు. దేవుడు మనల్ని అడుగుతున్న ప్రశ్న, మరియు ప్రభువు ఇట్లా, నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. ఇక్కడ జాగ్రత్తగా వినండి. దేవుడు మనల్ని అడుగుతున్న ప్రశ్న, దేవుడు తాను ఏర్పరుచుకొనిన వారు దివారాత్రము తన్ను గూర్చి మర్ర పెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా? దేవుడు తాను ఏర్పరుచుకొనిన వారు దేవుడు ఏర్పరుచుకొనిన వారు ఎవరు? నన్ను ఏర్పరుచుకున్నాడు దేవుడు. దేవుని చిత్తం అయితే వచ్చేవారని చెప్తా ఎలా ఏర్పరుచుకున్నాడు. దేవుడు నన్ను ఏర్పరుచుకున్నాడు.
ఆ దేవుని చేత ఏర్పరచబడిన నేను దివారాత్రములు దేవుని దగ్గర మొరపెడుతూ ఉంటే, ఒక అన్యాయస్తుడే న్యాయం చేసినప్పుడు నేను మీకు న్యాయం చేయనా? నేను మీకు మీ ప్రార్థన ఆలకించనా? నేను మీ ప్రార్థనకు జవాబు చేయనా? పట్టుదల, విసుగు రానియకూడదు, నిరుత్సాహం రానియకూడదు. ప్రభు సన్నిధిలో ఆత్మతో నింపబడి ప్రార్థన చేసేటువంటి వాడు ఎక్కడ ఏ కోశాన కూడా ఎక్కడ కూడా నిరుత్సాహం అనే దానికి ఆస్కారం. నిరుత్సాహం వస్తుంది, దాన్ని ఓవర్కమ్ చేసి ముందుకు పట్టుదలతో నా దేవుడు నాకు న్యాయం తీరుస్తాడు, నా దేవుడు నాకు న్యాయం చేస్తాడు, నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, నా దేవుడు నా దగ్గర నా దేవుడు నాకు న్యాయము చేయువాడు, నాకు దేవుడు మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు. దేవుడు వాగ్దానం చేశాడు, మీరు మీ యొక్క శ్రమలో నాకు మర్ర పెట్టిన ఎడల నేను మీకు ఉత్తరము. మన దేవుడు చెవిటోడు కాదు, అర్థమవుతుందా? వినమేరకై ఉండినట్లు నా చెవులు మందముగా లేదు. ఆయన ఆలకించే దేవుడు, ఆయన వినే దేవుడు, ఆయన న్యాయము జరిగించే దేవుడు. సో మనము ఆలోచన చేయవలసిన వారు పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, నిరుత్సాహపడక ఆసక్తితో, ఇదిగో ప్రేమికులారా, విసుకక నిత్యము 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 నిత్యము. ప్రారంభించడం గొప్ప కాదు, ముగించడం గొప్ప. ప్రారంభం ఎవడేం చేస్తాడు? ప్రారంభం ఎవరైనా చేస్తారు, ముగింపు ప్రాముఖ్యము. సో మనము పట్టుదలతో ప్రార్థించే వారముగా ఉండాలి. పట్టుదలతో ఎంతసేపు చేయాలి? కొంతమంది ప్రార్థన నేను అప్పుడప్పుడు చూస్తుంటా, 10 నిమిషాలు కూడా ఉండదు, పట్టుదలతో 10 నిమిషాలు చేసినారండి. దేవుని ఆత్మ నడిపించిన కొలది ప్రార్థనలో మనము కొనసాగే వారముగా ఉండవలసిన వారమై ఉంటున్నాం. హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. చూడండి ప్రేమికులారా, మనం ఇప్పటి వరకు ప్రార్థనలో, ఆత్మలో ప్రార్థన చేయడం గురించి మనం నేర్చుకుంటున్నాం. చూడండి, ఏలియా గురించి బైబిల్ తెలియజేస్తుంది, మనలాంటి స్వభావం కలిగిన వాడే, కానీ ఆయన ఆత్మలో ప్రార్థనలు చేశాడు. ఎలాంటి ప్రార్థనలు చేశాడు అంటే, చూడండి, ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఎలా చేశాడు? ఆసక్తితో ప్రార్థన చేశాడు. రెండవది, తగ్గింపుతో ప్రార్థన చేశాడు. మూడవది, మోకాళ్ళ ప్రార్థన చేశాడు. నాలుగవది, పట్టుదలతో ప్రార్థన చేశాడు. సో ఇప్పుడు మనం ఎట్లా ప్రార్థన చేయాలి చెప్పండి? మొదటిది ఏంటిది? ఆసక్తి. ఆసక్తితో ప్రార్థన చేస్తారా? చేయండి. ఆసక్తిని పోనీయద్దు. ప్రకృతి సంబంధమైన వాటి మీద ఆలోచన చేయద్దు. అది పొంగుతుంది, ఇది పొంగుతుంది, అన్ని బంద్ చేసుకుని నీ రూమ్లోకి వెళ్ళి, అందుకే యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు, నీ రూమ్లోకి వెళ్ళి ఏకాంతంగా తలుపు వేసుకొని పరలోకమందున నీ దేవునికి ఏకాంతంగా మొర్రపెట్టి ప్రార్థన చేయండి. సో ఆసక్తితో, తగ్గింపుతో, గర్వపడొద్దు, తగ్గింపుతో నేల మట్టుకు వంగి ప్రార్థన చేశాడు. మూడవది, మోకాళ్ళ ప్రార్థన. నువ్వు ఎక్కడ ప్రార్థించినా మోకాళ్ళ ప్రార్థన, మోకాళ్ళ మీదకి రా. మీకు తేడా గమనించండి. నువ్వు మోకాళ్ళ మీదకి వచ్చినప్పుడు నీ యొక్క మనస్తత్వం, నీ యొక్క ఆలోచన విధానం ఒక రకంగా ఉంటుంది. మామూలుగా కాళ్ళు చాపుకొని ప్రార్థన చేసినప్పుడు నీ యొక్క ఆత్మ ఒక విధంగా ఉంటుంది. రెండింటికి తేడా గమనించండి. మోకాళ్ళ ప్రార్థన, తర్వాత పట్టుదలతో కూడిన ప్రార్థన. చెప్పండి ఏంటిది? నథింగ్ టు ఎక్స్ట్రాడినరీ థింగ్. ఏమీ లేదు, భయపడమాకు. ఏమీ లేదు, భయపడమాకు. నో హోప్, భయపడమాకు. బ్రతకరు, భయపడమాకు. ఛాన్స్ లేదు, భయపడమాకు. దేవుడు నీ ప్రార్థన ఆలకించేటువంటి వాడు. కంటిన్యూషన్గా మనం ప్రార్థన చేయాలి. నిత్యము విసుకక ప్రార్థన చేసేటువంటి వారముగా మనం ఉండాలి.